తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏసీబీ ఆపరేషన్స్ హాట్ టాపిక్గా మారిపోయాయి. తెలంగాణలో ఏసీబీ అధికారులు పక్కాగా గ్రౌండ్ వర్క్ చేసి వందల కోట్లు వెనకేసుకున్న బడా అధికారులను అవినీతి తిమింగలాలను టార్గెట్ చేస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం సీన్ కాస్త డిఫరెంట్గా కనిపిస్తోంది. ఏపీ ఏసీబీ కేవలం వీఆర్ఓలో లేక కింది స్థాయి సిబ్బంది లాంటి చిన్న చేపలకే పరిమితం అవుతుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గత వైసీపీ హయాంలో కోట్లకు పడగలెత్తిన బడాబాబుల బండారం ఎప్పుడు బయట పెడతారనేది ఇప్పుడు పబ్లిక్ క్వశ్చన్. సీఎం చంద్రబాబు సిస్టమ్స్కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి మెగా ఆపరేషన్స్ చేస్తారని జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే బడా అధికారులపై యాక్షన్ తీసుకోవాలంటే పక్కాగా ఎవిడెన్స్ కావాలి. కాబట్టే ఏపీ ఏసీబీ ప్రస్తుతం సైలెంట్ వర్క్ చేస్తోందనే వాదన ఉంది. తెలంగాణ ఏసీబీ దూకుడు ఇప్పుడు ఏపీకి ఒక బెంచ్ మార్క్లా మారిందా? మరి ఏపీలో అవినీతి తిమింగలాల భరతం పట్టే ఆ మెగా ఆపరేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి. సో మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఏసీబీ ఆపరేషన్స్ హాట్ టాపిక్ అయిపోయి ఒకవైపు తెలంగాణలో చాలా దూకుడు కనిపిస్తోంది ఏసీబీ, అటు ఏపీలో మాత్రం అంత దూకుడు ఎందుకు లేదు అని క్వశ్చన్ అయితే వినిపిస్తోంది. పూర్తి విశ్లేషించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జాయిన్ అవుతున్నారు. ఎస్ వాసు, తెలంగాణలో చూస్తాం ఈ మధ్యకాలంలో ఏసీబీ రైడ్స్ ఏ విధంగా సాగాయో. ఈరోజు ఒక అధికారిని పట్టుకుంటే రేపు మరో అధికారి అంతకు మించి అన్నట్టుగా కొన్ని వందల కోట్లు అసలు అందరికీ కూడా షాక్ అయ్యేలా దొరకడం చూస్తాం. అటు ఏపీలో చాలామంది అవినీతి తిమింగలాలు ఉన్నాయని ఎప్పటి నుంచో గత ప్రభుత్వ హయాం నుంచి వినిపిస్తున్న మాటలు, కానీ ఇప్పటివరకు ఎవరిని కూడా బడా నేతలు ఎవరిని పట్టుకోలేదనే ఒక మరో క్వశ్చన్ కూడా వస్తోంది. అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి? సతీష్, వాస్తవానికి ఈ 2 సంవత్సరాల పాలనలో అంతా కూడా ఊహించింది ఏంటంటే, గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ అధికారులు అనేక శాఖలు అవినీతిమయమైపోయినాయి, భారీగా తిమింగలాలు తెగ బలిసాయి అనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ కూటమి ప్రభుత్వం రాగానే తప్పనిసరిగా వాళ్ళు అందరూ కూడా బయటికి వస్తారు. మొత్తం కూడా ఎవరైతే పందుకొక్కలు ఉన్నారో, మొత్తం కూడా అవినీతికి పాల్పడినటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు, వాళ్ళని వెంటాడతారు, మొత్తం కూడా బయటకు వస్తారన్నప్పుడు కూడా. కానీ అనుకున్న స్థాయిలో ఏపీలో ఆ స్థాయిలో ఇంతవరకు కూడా ఏసీబీ దాడులు దృష్టి పెట్టలేదా, జరగలేదనే ఒక విమర్శ అయితే ఉంది. కానీ తెలంగాణతో పోల్చుకుంటే మాత్రం తెలంగాణలో చూస్తున్నాం, ఎవరిని కదిపినా సరే వందల కోట్ల ఆస్తులు మనం ఇటీవల కాలంలో చూడొచ్చు. ఇంజనీర్లు అవ్వచ్చు, ఏ డిపార్ట్మెంట్ ఎవరిని చూసినా సరే వందల కోట్ల ఆస్తులు, బడా తిమింగలాలు బయటకు వస్తున్నాయి, వందల కోట్ల ఆస్తులు బయటకు వస్తున్నాయి. కానీ తెలంగాణ స్థాయిలో మరి ఏపీలో ఎందుకని అలా విధంగా జరగట్లేదు? ఎందుకంటే ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉండగా, అక్కడ టీఎస్ఆర్ ప్రభుత్వం ఉండగా, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా కూడా భారీగా అధికారులు అయితే విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అక్కడ బయటకు వస్తున్నాయి, ఇక్కడ ఎందుకు బయట రావట్లేదు అనేది మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల్లో కూడా అందరూ కూడా ఊహించింది ఏంటంటే, తప్పనిసరిగా కూడా గత ప్రభుత్వం హయాంలో ఎవరైతే కీలకంగా ఈ గత వైసీపీ ప్రభుత్వం అధికారులు ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు, అనుకూలంగా ఎవరున్నారు, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అన్నీ కూడా పూర్తి సమాచారం తీసుకుని తప్పనిసరిగా దాడులు చేస్తారని అనుకున్నారు. కానీ నిన్న మొన్న చూడవచ్చు, విశాఖలో సర్వేర్ మీద, లేకపోతే ఒక విఆర్ఓ మీద, ఇట్లాగా చిన్న చేపల మీద దాడులు జరుగుతుంది తప్ప పెద్ద తిమింగలాలపై ఇంతవరకు కూడా భారీ స్థాయిలో జరగలేదు. కానీ ఏసీబీ మాత్రం దీనికి సంబంధించి సమగ్రమైన మొత్తం కూడా నివేదిక తీసుకుంటుంది, ఆధారాలు సేకరిస్తుంది. తప్పనిసరిగా కూడా అతి త్వరలోనే ఉండే అవకాశం ఉందో కూడా మరో వాదన వినిపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో మనం చూసుకుంటే రెవెన్యూ అవ్వచ్చు, ప్రధానంగా ఉత్తరాంధ్రలో విచ్చలవిడి అవినీతి అధికారులు చేశారనేది, భూములు మాయ చేశారనేది, భూములు మార్చడానికి 22A మార్చడానికి, లేకపోతే ఇతర ప్రాంతాల్లో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినటువంటి అధికారులు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు, ఎక్కడున్నా సరే జరుగుతుంది. మరి అటువంటి వాళ్ళు తెగబలిసిపోయి కోట్లు సంపాదించేసేసి ఎకరాలు వందల కోట్లు సంపాదించిన దాఖలాలు అయితే తప్పనిసరిగా జరిగాయి. కానీ అవన్నీ కూడా బయటికి రావాల్సిన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా కూడా వాటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి తెలంగాణలో చూసుకుంటే నిన్న మొన్నటి కానీ అంతకుముందు కానీ, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి గురించి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చాలా తీవ్ర స్థాయిలో ఈ బడా అధికారులు ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో బాగా సంపాదించుకుని కూడబెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి లాగి బట్టబయలు చేసి వాళ్ళందరూ కూడా ప్రజలకు చూపించే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇక్కడ ఏపీలో ఆ పరిస్థితి ఎందుకు లేదంటే, త్వరలోనే ఉండే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది దానికి సంబంధించి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కూడా మనం చూస్తున్నాం, చాలా వరకు కేసులో కూడా పక్కడబందీ ఎవిడెన్స్ పక్కాగా ఉంటేనే ఏదో కక్షపూరితంగా ఎవరి మీద చర్యలు తీసుకోవద్దని చెప్పడంలో భాగంగానే ఇది కూడా జరుగుతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు, వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి నాయకులు అవ్వచ్చు, వైసీపీకి మొత్తం గత ప్రభుత్వంలో మొత్తం కూడా రాసుకు పూసుకున్నటువంటి అనేక మంది నాయకులు స్కాములు బయటపడుతున్నాయి. లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, అనేక స్కాములు బయటపడుతున్నాయి. వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళడం జరుగుతుంది. వందల కోట్లు, వేల కోట్లు బయటపడుతున్నాయి. మరి
మరి అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా అనేక ప్రభుత్వ కార్యాలయాలు మైనింగ్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ అవ్వచ్చు, ఇలాగ అనేక ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇదే విధంగా గతంలో జరిగినాయి. 100 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు అయితే ఉన్నాయి. మరి ఆరోపణలకు సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా సేకరించే పనులు తప్పనిసరిగా అతి త్వరలోనే ఏపీలో కూడా తెలంగాణలో ఏ మాదిరిగా అయితే బయటపడ్డాయో ఈ అవినీతి సంబంధించినటువంటి ఈ స్కామ్లు అయితేనే లేకపోతే అవినీతి అధికారులు బట్టబయలు ఎలా చేశారో అదేవిధంగా తప్పనిసరిగా ఏపీలు కూడా అతి త్వరలో చేసే అవకాశం ఉంది. అందుకు తగ్గ మొత్తం కూడా నివేదికలు తయారు చేసుకుంటున్నారు అధికారులు. చంద్రబాబు అవ్వచ్చు, లేకపోతే ప్రభుత్వం అవ్వచ్చు, కూటమిలో ఉన్న కీలకమైన నేతలు అవ్వచ్చు, దానికి సంబంధించినటువంటి పక్కా ఎవిడెన్స్తోనే చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది. అందులో భాగంగానే అతి త్వరలో కూడా ఏపీలో కూడా తెలంగాణ మాదిరిగా చాలామంది కూడా అధికారులు బయటపడే అవకాశం ఉంది. ఎవరెవరైతే ఎంత సంపాదించుకున్నారో అన్నీ కూడా వెల్లడే అవకాశం ఉంది. తప్పనిసరిగా అతి త్వరలోనే బయటపడని చెప్పొచ్చు సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.